హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను. Hyundai i20 లేటెస్ట్ మోడల్ ఇది. కాకపోతే ఎమిషన్స్ ఏదైతే మనకు E20 వచ్చిన తర్వాత మైలేజ్ అనేది చాలా డ్రాప్ అయింది. అంతకుముందు మంచి మైలేజ్ అనేది ఉంటుండే, డీసెంట్ కంఫర్ట్ ఉంటుంది, డీసెంట్ మెయింటెనెన్స్ ఉంటుంది, డీసెంట్ సేఫ్టీ ఉంటుంది. మరి ఈ డీసెంట్ కార్కి ఈ ప్రైస్ వర్త్ ఉంటుందా, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ బ్రో. ఒక్కసారి మీ పేరు చెప్పరా? సందీప్ ఓదెలా. ఏం చేస్తుంటారు? ఐటీ సాఫ్ట్వేర్. ఓకే, ఇది ఎప్పుడు పర్చేస్డ్? ఇది లాస్ట్ మంత్ 25th తీసుకున్నా. ఈ 25th వస్తే 1 month. ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? 700 తిరిగినాను. 750 అలా. ఓకే, సో ఎంత పడింది ఇది ఆన్ రోడ్ అయితే? 25 మోడల్. మొత్తం ఆన్ రోడ్ ప్రైస్ 11.55 పడింది. ఓకే, ఇంక్లూడింగ్ యాక్సరీస్ 12కి వచ్చింది. 12 lakhs. యాక్సరీస్ ఇవన్నీ వేయించినాయి. డోర్ గార్నిష్, ఇంకా సైడ్ మోల్డింగ్, టైల్ ల్యాంప్ గార్నిష్ అవన్నీ వేయించిన. టాటా ఆల్ట్రోస్ ఫేస్ లిఫ్ట్ వచ్చింది. 10 lakhsకే సన్ రూఫ్, పెద్ద స్క్రీన్, 360 కెమెరాస్, సేఫ్టీ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఒక 360 డిగ్రీ కెమెరా తప్పించి మిగతా అన్నీ ఉన్నాయి. కాకపోతే టాటా ఆల్ట్రోస్ ఆల్రెడీ చూసాను నేను. ఓకే, అది 3 cylinder ఇంజన్ అయ్యేసరికి 60-70 స్పీడ్లోనే నాకు ఇంజన్ నాయిస్ క్యాబిన్లోకి వస్తుంది. ప్లస్ అది క్యాబిన్ డిఫరెన్స్ అంత దీనికంటే మ్యాక్సిమం దీనంతే ఉంటుంది. మరి అంత పెద్దగా ఉండదు, అంత చిన్నగా ఉంటుంది. కానీ ఇంజన్ నాయిస్ నోటీస్ చేశాను నేను టెస్ట్ డ్రైవ్లో. సో వాళ్ళని అడిగితే ఆటోమేటిక్ వెహికల్ టెస్ట్ డ్రైవ్కి ఇచ్చారు ఫస్ట్, తర్వాత మాన్యువల్ తెచ్చారు. మాన్యువల్లో కూడా నాకు అంతే ఇంజన్ నాయిస్ అంతే ఉంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం అనిపించలేదు. మళ్ళీ టాటా ఇంకా సర్వీస్ ఇష్యూ ఉందని చెప్పేసి అందరు కంప్లైంట్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ కూడా టాటా ఆల్ట్రోస్ ఉంది. సో వాన్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని నేను ఇంకా దీనికి ఫైనల్. అండ్ ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేను మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటే ఇలాగే దానికంటే స్మూత్గా ఉంటుంది. స్మూత్ ఉంటుంది మీకు. హై స్పీడ్లో కూడా మ్యాక్సిమం హై స్పీడ్లో మీరు 100+ కొడితే 1.5 RPM రేంజ్లో వెళ్తుంది. ఇంజన్ నాయిస్ అయితే ఇంత కూడా క్యాబిన్కి రాదు. ఓకే, బట్ అది టర్బో పెట్రోల్గా వస్తుంది, ఇది న్యాచురల్ ఆస్పిరేట్గా వస్తుంది. అంటే పవర్ అనేది నేను మెయిన్గా ఈ వెహికల్ తీసుకుంది నాకు సిటీ డ్రైవ్ పర్పస్కి తిరగాలని. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఒక SUV ఉంది, అది కూడా Hyundai Creta అని. అది లాస్ట్ ఇయర్ నవంబర్లో తీసుకున్నాము. ఓకే, సో నేను ఒక సిటీ డ్రైవ్కి ఒక హ్యాచ్ బ్యాక్ కావాలని చెప్పేసి తీసుకున్నాము. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకు మినీ SUVs అంటే కియా సోనెట్ వస్తుంది, అవును, ఇంకా మహేంద్ర XUV 300 అది వస్తుంది. అవి చూశాను, నాకు SUV టైప్ వద్దని చెప్పేసి అని చిన్న కాంపాక్ట్ వెహికల్ కావాలి నాకు సిటీ డ్రైవ్కి, మంచి కంఫర్టబుల్గా ఉండాలని చెప్పేసి అని తీసుకున్నాను. పర్ఫార్మెన్స్ అయితే సాటిస్ఫైడ్ ఉంది. పర్ఫార్మెన్స్ అయితే సాటిస్ఫైడ్. అచ్చా, ఇది ఎమిషన్ ఏదైతే E20 వచ్చిన తర్వాత i20 మైలేజ్ ఘోరంగా డ్రాప్ అవుతుంది అంటున్నారు. అది మైలేజ్ అంటే మీకు ట్రాఫిక్లో ఏ బండి చక్కగా మైలేజ్ రాదు. మెయిన్గా మనం చూడాల్సింది మైలేజ్ వరకు వస్తే హైవేలో చెక్ చేయాలి. ఓకే, నేను ఇది మొన్ననే లాంగ్ డ్రైవ్కి వెళ్ళా. ఇక్కడ నుంచి మా హోమ్ టౌన్ 250 kilometers ఉంటుంది. ఓకే, సో నాకు వచ్చిన మైలేజ్ వచ్చేసి 19.5 వచ్చింది. ఓకే, హైవేలో మంచి మైలేజ్. సిటీలో ఇప్పుడు ఏదైనా కూడా అదే ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, అచ్చా, ఇది గేర్స్ మాన్యువల్ తీసుకున్నారా మీరు? మాన్యువల్. షిఫ్ట్స్ అన్ని స్మూత్ ఉంటాయి? స్మూత్ ఉంటే ఒక రివర్స్ గేర్ ఒక్కటి వచ్చేసి కొంచెం స్ట్రక్ అవుతుంది. అవునా? అప్పుడప్పుడు, అది కూడా బాగా అన్నిసార్లు కాదు, అప్పుడప్పుడు రివర్స్ గేర్ స్ట్రక్ అవుతుంది. దాని గురించి షోరూమ్ దగ్గరికి వెళ్ళి అడిగాను. వాళ్ళు ఫస్ట్ సర్వీస్కి వస్తారు కదా, అప్పుడు చూపించండి సార్ అని చెప్పేసి అన్నారు. క్లచ్ అంతా కూడా లైట్గానే? అన్నీ లైట్గా. సస్పెన్షన్ గురించి మాట్లాడితే సాఫ్ట్ ఉంటుందా, హార్డ్ ఉంటుంది బ్రో మీకు? అంటే మనం గుంతలు ఉంటాయి కదా, అక్కడ మనం మెయింటైన్ చేసిన స్పీడ్ని బట్టి ఉంటుంది. మనం కొంచెం స్పీడ్కి వెళ్ళినామంటే నీకు కొంచెం హార్డ్ అనిపిస్తుంది. అదే స్లోగా తీసుకెళ్తే మన సాఫ్ట్ సస్పెన్షన్ ఉంటుంది బాగా. సిఎట్ టైర్స్ మీరు పర్లేదంటారా? సిఎట్ టైర్స్ అంటే బడ్జెట్ వెహికల్ కదా బ్రో, సిఎట్ టైర్సే వస్తాయి మ్యాక్సిమం. ఇప్పుడు మీ ఈ సెగ్మెంట్లో వేరే ఏం చూసుకున్నా కానీ మీకు మ్యాక్సిమం సిఎట్ టైర్సే ఉంటాయి. కాకపోతే కొంచెం టైర్స్ నాయిస్ అయితే ఉంది. ఓకే, అది మీరు ఎప్పుడో నోటీస్ చేస్తారంటే విండోస్ ఓపెన్ ఉన్నప్పుడు నోటీస్ చేస్తారు. ఓకే, ఇది ఏమంటారు అంటే టాప్ ఎండ్ వేరియంట్ అది? టాప్ ఎండ్ ఆప్షనల్. ఓకే, 12 lakhs వరకు వచ్చింది. అచ్చా, బ్రేకింగ్ విషయం ఏమంటారు దీంట్లో? అయితే బ్రేకింగ్ బాగుంది. బ్రేకింగ్ నేను ఆల్రెడీ చెక్ చేద్దామని చెప్పేసి కావాల్సుకొని ఒక బర్రె ముందట ఉండగా 80 స్పీడ్లో అట్లా ఉండే, అది సడన్గా వచ్చింది. నేను బ్రేక్ ప్రెస్ చేసిన, ఇంతే డిస్టెన్స్లో బాగా నాకు అక్కడ బ్రేకింగ్ బాగా నచ్చింది. నార్మల్గా ట్రాఫిక్లో హైవేస్లో పర్టికులర్గా అంతా చెక్ చేయలేదు. ఓకే, గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిందేనా? గ్రౌండ్ క్లియరెన్స్ అంటే ఇది ఎనఫ్. నాకు ఇప్పటిదాకా కింద ఏం దాకలేదు.
ఓకే, అంటే ఆల్ట్రోస్లో పర్లేదు ఇప్పటివరకు అయితే టచ్ కాలే అంటారు. i20లో ప్రీవియస్ ఓనర్ టచ్ అయింది మాకు అని అన్నాడు. i20 అంటే అది చెప్పలేం బ్రో, అది రోడ్ మీద వెళ్ళేటప్పుడు గుంతల్ని బట్టి తెలుసు. నాకు మొన్న కరీంనగర్ దగ్గర ఒకటి ఫ్లైఓవర్ దగ్గర ఒక చిన్న గుంత ఉంటుంది, అది చిన్నదే, కాకపోతే నేను హై స్పీడ్లో ఉండేసరికి నాకు బాగా హార్డ్ అనిపించింది. అంటే సౌండ్ వచ్చింది లోపలికి, టప్ అని చెప్పి ఇట్లా సౌండ్ వచ్చింది. అక్కడ కింద తగిలిందేమో అని అనుకున్నా, కానీ తర్వాత పక్కకి లాగి చెక్ చేసా, ఏం తగలేదు. ఓకే, కొంచెం టైర్స్ హార్డ్గా హిట్ అయ్యేసరికి అట్లా ఆ సౌండ్ వచ్చింది. ఇంకోటి చాలామంది ఈ i20 లేటెస్ట్ మోడల్ వెళ్ళకపోవడానికి ఫ్రంట్ లుక్స్ మాకు అంత నచ్చట్లే అని అంటున్నారు. ఫ్రంటే బాగుంది బ్రో, మీకు బ్యాక్ వచ్చేసి కొంచెం అంత లోపటికి అని చెప్పేసి అని ఉంటుంది. అవునా, నాకు ఫ్రంట్ లుక్స్ బాగా, ఇది స్లోప్ ఎక్కువ ఉంది అని అంటారు. వర్ణ లెక్క ఉంటుంది బ్రో, లాస్ట్ ఇయర్ వర్ణ లెక్క ఉంటుంది. ఫ్రంట్ లుక్స్ నాకు ఏం ప్రాబ్లం లేదు, బాగానే అనిపించింది. నాకు బ్యాక్ సైడ్ వ్యూ అనేది సరిగ్గా నచ్చేది కాదు, కాకపోతే బ్యాక్ లైట్స్ ఆన్ చేస్తే చూడంగా ఇప్పుడు అదే నచ్చుతుంది. అవునా, అలవాటు అయిపోయేసరికి బ్యాక్ లుక్ కూడా బాగానే ఉందిరా, పర్లేదు అని చెప్పేసి అని అనిపిస్తుంది. ఓకే, సో ఓవరాల్ లుక్స్ వైజ్ అయితే మీరు సాటిస్ఫైడ్? లుక్స్ వైజ్ అంటే ఒక్కొక్క దానికి కాంప్రమైజ్ కావాలి కదా బ్రో. ఇప్పుడు టాటా తీసుకుంటే దానికి ఉన్న డిఫెక్ట్స్ దానికి ఉన్నాయి, దానికి కూడా కాంప్రమైజ్ కావాల్సిందే. సో టాప్ ఎండ్ ఇది ఇంటీరియర్, సీట్స్ కవర్ దాంతో వచ్చాయా? సీట్స్ షోరూమ్ లేదు సార్. అంటే ఎక్స్ట్రానా ఇది, లేకపోతే ఫిట్టింగ్ తోటి వస్తుంటారు? లేదు, ఎక్స్ట్రా. టాప్ ఎండ్లో కూడా రావు? లేదు, లెదర్ సీట్స్ వస్తాయి, కాకపోతే మీకు కార్నర్స్ వస్తాయి, ఇక్కడ వస్తాయి. ఇది మీ మధ్యలో ఇదంతా ఫ్యాబ్రిక్ వస్తుంది. ఏ సీట్ కవర్స్ నేను లెదర్ సపరేట్గా వేయించాను. అసలు ఇది క్యాబిన్ ఫీల్ అనేది ఈ 12 లక్షల క్యాబిన్ లాగా ఉంటుందంటారా? ఈ డిజైన్ కానీ ప్లాస్టిక్స్ కానీ ఇంకా బెటర్ బ్రో. ఇప్పుడు మీరు ఆ బెలినో చూడంగా, ఇంకా వేరే ఇంకా ఈ ప్రైస్ సెగ్మెంట్లో బెలినో, ఆల్ట్రాస్ అంటే ఇప్పుడు ఆ ప్రీమియంగా వచ్చింది, అది కూడా ఇంటీరియర్ బాగుంది. కానీ నేను అన్ని విధాలుగా ఆలోచించి ఇది చూసాను. ఇప్పుడు బెలినోతో కంపేర్ చేస్తే ఈ లుక్స్ నాకు ఓకే అనిపించింది. ఇప్పుడు బెలినో నేను టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు ఇదంతా మీకు ఈ డిజైన్ ఉండదు, నార్మల్గా ఒక బడ్జెట్ వెహికల్ కాబట్టి అట్లా నార్మల్గా ఇచ్చినామంటే ఇచ్చినట్టు ఉంటుంది. ఇదంతా హార్డ్ ఫీల్ టచ్ ఉంటుంది, హార్డ్ ప్లాస్టిక్ ఫీల్ అనేది మీకు చూస్తారు, మీకు ఏర్పడుతుంది. బ్లూ లింక్ వచ్చిందా? వచ్చింది. అచ్చా, బ్లూ లింక్ వస్తుంది కాబట్టి అడుగుతున్నాను నేను. వైర్ తోట వైర్లెస్? వైర్లెస్ అంటే ఇప్పుడు లేటెస్ట్ మోడల్కి ఇప్పుడు బ్లూ లింక్ వచ్చినా కూడా వైర్లెస్ ఇచ్చేస్తున్నాడు. వైర్లెస్ వచ్చేసి అదే ఇంతకుముందు అన్ని కంప్లైంట్స్ ఏంటంటే బ్లూ లింక్ ఉంటే వైర్ తోటి యూజ్ చేశారు టాప్ ఎండ్లో. లేదు బ్రో, నేను మెయిన్గా బ్లూ లింక్ యూజ్ చేసేది ఎప్పుడన్నా కీస్ మర్చిపోతే లోపల కార్ డస్ట్ తోడడానికి, అప్పుడు బ్లూ లింక్ యాప్ యూజ్ చేసి అన్లాక్ చేస్తాను అంతే. నేను ఎంత కిలోమీటర్స్ వైజ్ చెక్ చేయడానికి చూస్తాను అంతే. దానివల్ల పెద్ద యూజ్ అయితే ఏం లేదు, కానీ అట్ ద సేమ్ టైం కొంచెం ఒక పర్టికులర్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఏసీ కూలింగ్ ఎలా ఉంటుంది ఇంట్లో? ఏసీ కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఏసీ నార్మల్ టైమ్స్లో కూల్ ఉంటుంది మీకు బాగానే, కాకపోతే నాకు రీసెంట్గా మా ఊరికి వెళ్ళేసి రిటర్న్లో వచ్చేటప్పుడు కొంచెం బయట ఆటో క్లైమేట్ ఉంటుంది కదా, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది కదా, అది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అని చెప్పి అనిపించింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నార్మల్గా ఇప్పుడు టెంపరేచర్ బిలో 30 ఉంటుంది ఇక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్. ఇది ఆటోలో పెట్టుకుంటే కొంచెం హీట్ అనేది ఏసీ హీట్ వస్తుంది. ఓకే, సర్వీస్లో చూపిస్తే మనకి క్లియర్. నేను ఆల్రెడీ చెప్పాను, నిన్ననే నేను షోరూమ్కి వెళ్ళి నెంబర్ ఫిట్ చేసుకున్నాను. ఓకే, వాళ్ళకి చెప్పాను ఇట్లా ఏసీ వెన్స్ నుంచి కొంచెం హీట్ వస్తుంది అని చెప్పేసాను. అంటే లేదు బాగానే వస్తుంది కదా బ్రో అని నన్ను అంటున్నారు. మెల్లగా టాటా లాగా అవుతున్నాయి వీళ్ళు. ఏమో మరి నాకు మేము లాస్ట్ వెహికల్ కూడా వాళ్ళ దగ్గరనే చూసుకున్నాం, ఫ్యూజన్ హుండాయిలోనే తీసుకున్నాం లాస్ట్ క్రెటా కూడా. ఓకే, కానీ నాకు క్రెటాలో ఏం ఇష్యూస్ ఏమి అనిపించలేదు. ఒక్కటే ఇష్యూ ఏంటంటే ఫస్ట్ సర్వీస్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక స్క్రాచ్ పెట్టేసి ఇచ్చేళ్ళు, తర్వాత మేము ఆ నైట్ ఇచ్చి వెహికల్ మేము అప్పుడు నోటీస్ చేయలేదు. మళ్ళీ తెల్లారే మేము చెక్ చేస్తే స్క్రాచ్ మీరే ఇచ్చేలా అని చెప్పేసి వాళ్ళని దగ్గర పోయి అడిగితే లేదు సార్ మీరే మీ దగ్గర నుంచే వచ్చింది మాకు వెహికల్, ఇట్లనే వచ్చింది అని చెప్పేసి వాళ్ళు అన్ని ఫొటోస్ తీసుకుని గ్రూప్ చేసి అదంతా పెడతారు కదా సర్వీస్కి. అది చెక్ చేసినాం. మా మామయ్య కొంచెం గట్టిగా మాట్లాడేసరికి వాళ్ళు సీసీ కెమెరా చెక్ చేసిళ్ళు, వాళ్ళ డ్రైవర్దే ఫాల్ట్ అని చెప్పేసి తర్వాత సరే సార్ మాదే ఫాల్ట్ మేము చేసిస్తాం మీరు మళ్ళీ వెహికల్ తీసుకురమ్మని చెప్పేసి అంటే మెల్లగా ఫ్యూజన్ హోండా సర్వీస్ అయితే కొద్దిగా డ్రాప్ ఉంది. మరి ఏంటో మాకు ఇప్పటి వరకు హోండా మా క్రెటా వెహికల్లో ఎలాంటి కంప్లైంట్స్ లేకుండే, ఒక డ్యామేజ్ తప్పించి. సో ఇంజన్ కూడా బాగా స్మూత్ ఉంటుంది. ఈ మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేస్తే హుండాయ్ ఇంజన్స్ బాగా స్మూత్ ఉంటాయి అని చెప్పేసి మళ్ళీ హుండాయ్కి వచ్చినాం. అచ్చా, ఏదన్నా ఫ్యూచర్ ఈ ప్రైస్కి మిస్ అయినట్టు అనిపిస్తుందా?
నాకా 360 కెమెరా, వెంటిలేటెడ్ నాకు 360 కెమెరా ఉంటే బాగుండు అనిపించింది బ్రో. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు దీనికంటే బెల్లినో ఇంకా తక్కువ రేట్కి వస్తుంది. దాంట్లో ఉంది హెడ్సప్ డిస్ప్లే కూడా ఉంది. దాంట్లో హెచ్ఎఫ్ డిస్ప్లే, అది హెచ్ఎఫ్ డిస్ప్లే అంత మ్యాండేటరీ యూజ్ కాదు. 360 అయితే ఇప్పుడు కొద్దిగా 360 ఉంటే బాగుండు అని చెప్పేసి అనిపించింది. అప్పటికి అడిగిన వాళ్ళని షోరూమ్, ఇది ఎప్పటి నుంచో అమ్ముతా ఉన్నారు కదా ఈ వెహికల్, న్యూ వర్షన్ ఏమైనా లాంచ్ అవుతుందా, వెయిట్ చేస్తాం మరి ఒకవేళ న్యూ వర్షన్ వస్తుందని అంటే, లేదు సార్ ఇదే వెహికల్ మీకు నెక్స్ట్ 2 years వరకు i20లో ఏం అప్డేట్ లేదని చెప్పేసి అని అన్నారు. సో అందుకనే ఇదే చూస్ చేసుకున్నాను. సో ఆ 50,000 రూపీస్ యాక్సరీస్ ఏమేమి వేయించారు మీరైతే? ఈ క్రోమ్ గార్నిష్, ఇంకా సైడ్ మోల్డింగ్, ఈ హ్యాండిల్స్ ఇవి ఇన్బిల్ట్ వస్తాయి ఈ మోడల్ కి. ఈ డోర్ ఎడ్జ్ గార్డ్స్, ఈ బ్యాక్ టైల్ ల్యాంప్ గార్నిష్, ఇంకా ఈ ట్రంక్ సీల్ గార్డ్, ఇది ఒకటి మ్యాట్స్, సీట్ కవర్స్ వాళ్ళే వేసి ఇచ్చారు. ఆన్ రోడ్ ప్రైస్ వాళ్ళే వేసారు. నేను సపరేట్ గా ఈ ఎక్స్టీరియర్ పార్ట్స్ వేయించుకున్నా. ఇంకా లోపల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది కదా, దానికి స్క్రీన్ కార్డ్ వేయించారు. ఓకే, దాని స్క్రీన్ గార్డ్ కూడా షోరూమ్ డీలర్ నుంచి, అది ఎక్స్ట్రా కాస్ట్. అంబియంట్ లైటింగ్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఉంది. అవును. అంటే వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ హీట్ అవుతుందా ఎక్కువసేపు? లేదు బ్రో, నార్మల్గా నా మొబైల్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు. మా అక్కది సపోర్ట్ చేస్తుంది. మా అక్క పెట్టి చూశాను బాగా, కానీ అంత నోటీస్ అయితే ఏం చేయలేదు. అదే ఒక 20-25 minutes పెడితే ఫోన్స్ హీట్ అవుతున్నాయి అని ఒక కంప్లైంట్ వస్తుంది ఈ మధ్య అన్ని కార్స్. లే బ్రో, మేము వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్కి వచ్చేసి పర్టికులర్గా అంత యూజ్ చేయలేదు మేము. చాలా రేర్గా యూజ్ చేసినాం. యూజ్ చేసిన టైంలోనైతే మాకు ఎలాంటి ఇష్యూస్ అనిపించలేదు. అచ్చా, ఈ విండో వైజర్స్ కూడా వేయించారా? అది డోర్ వైజర్స్ మొత్తం ఇవన్నిటికి 50,000 అయ్యాయా? అంతే బ్రో, ఇంకా ఒక 5-10,000 తక్కువైంది కావచ్చు. నేను అంత బయట వేయించుకుంటే హాఫ్ ఆఫ్ ద ప్రైస్ లో అవ్వచ్చు అని అనుకోవచ్చు. లేదు, నేను పర్టికులర్ గా నేను క్రోమ్ ఫినిష్ కావాలని చెప్పేసి అని షోరూమ్ వాళ్ళనే అడిగాను. బయట అంటే మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ షోరూమ్ నుంచి వచ్చినాయి కాబట్టి మనం ఇన్ కేసు ఏమన్నా ప్రాబ్లం అయినా కానీ మళ్ళీ వాళ్ళని అడిగితే వాళ్ళని వేస్తారు. ఇప్పుడు ఈ డోర్ వైజర్స్ కూడా షోరూమ్లో వేయించినాం. ఈ క్వాలిటీ బాగుంది. బయట క్వాలిటీ ఎట్లుంటుందో తెలియదు మనకు. ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ బ్యాక్ టైల్ ఈ టైల్ ఇది గమ్ పోయింది. బ్యాక్ టైల్ గమ్ పోయింది, లేసిపోయింది ఇట్లా. అవును. సో నిన్న నెంబర్ ప్లేట్ వేయించుకోవడానికి వెళ్తే వాళ్ళే మళ్ళీ స్టిక్ చేసి ఇచ్చారు. ఓకే, ఇంకేమైనా పోయినా కూడా మళ్ళీ 1 year లో ప్రీప్లేస్ కూడా యాక్సరీస్ వరకు అట్లా ఒక బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి. ప్లస్ ఆఫ్ మార్కెట్ యాక్సరీస్ పెద్ద ఎంకరేజ్ చేయం మేము, అట్లా అని చెప్పేసి ఆ షోరూంలోనే తీసుకున్నాం. ఓకే, సో ఇంకోటి ఈ హోండా వాళ్ళ సర్వీస్ కాస్ట్ అనేది తర్వాత పెరుగుతుంది అని అన్నారు. ఏమో బ్రో, చెప్పలేము. మా క్రెటా అయితే డీసెంట్ ఉంది బ్రో. మా క్రెటా సెకండ్ సర్వీస్ అయిపోయింది. 14,000 kilometers తిరిగాము దాంతో. ఇప్పుడు డీసెంట్ ఉంది సర్వీస్ కాస్ట్ అనేది క్రెటాకి అయితే. సెకండ్ సర్వీస్కి 7,000 చేంజ్ పడింది మాకు. ఓకే, బట్ ఓవరాల్ 10,000 లోపే ఎక్స్పెక్ట్ చేయొచ్చు తర్వాత కూడా. అచ్చా, ఇది హెడ్ లైట్స్ త్రో అయింది, ఎల్ఈడీస్ ఇచ్చారు. బాగున్నాయి బ్రో. మీకు నార్మల్గా స్పోర్ట్స్ వేరియంట్లో ఈ ప్లేస్లో లైట్స్ వస్తాయి. ఓకే, దీంట్లో ఇక్కడ వరకు ఇది ప్రొజెక్టర్, మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ ఇక్కడ వరకు వస్తుంది. దీంట్లో ఏం రాదు, ఇది ఒట్టిదే. అదేంది టాప్ ఎండ్ లో ఇంకా రావాలి కానీ తీసేసారే అనుకోవచ్చు. ఏమో బ్రో, అది మీకు యూజ్ అవ్వదు. స్పోర్ట్స్ వేరియంట్ లో మీకు ఇక్కడ లైట్స్ వస్తాయి కానీ దాని ఫోకస్ అంతా ఏమనిపించదు. డిఆర్ఎల్ జస్ట్ లుక్స్ పర్పస్ అట్లా ఉంటుంది అంతే. దీనికి డిఆర్ఎల్ పైన వచ్చేస్తుంది. డిఆర్ఎల్ పైన దాన్నే వచ్చేసి. ఓకే, సో లైట్స్ ఫోకస్ అయితే ఓకే బ్రో. మరీ అంత ఎక్కువగా లేదు. ఆపోజిట్ వెహికల్స్ డిస్టర్బ్ అయ్యేంత రేంజ్లో అయితే ఏం లేదు. కాకపోతే మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకి ఎనఫ్ అనిపిస్తుంది, డీసెంట్గా ఉంది. ఓవరాల్ అయితే సాటిస్ఫైడ్. కానీ బిల్డ్ క్వాలిటీ విషయం ఏమంటారు? బిల్డ్ క్వాలిటీ అంటే ఇప్పుడు ఏ వెహికల్స్ ఉన్నాయి బ్రో అల్ట్రాస్ కంపేర్ చేస్తే? అల్ట్రాస్తో కంపేర్ చేస్తే వెహికల్ వెయిట్ని బట్టి మైలేజ్ ఉంటుంది. బట్ మైలేజ్ కూడా ఇవ్వట్లేదు వెయిట్ తక్కువ ఉన్నా కూడా. మైలేజ్ ఉన్నా మనకు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ బ్రో. ఇప్పుడు ఏ వెహికల్ అయినా కానీ మీరు గట్టిగా తీసుకుపోయి గోడ గుద్దితే అది ఎట్లా డ్యామేజ్ అవుతుంది. ప్లస్ మనం ఇన్సూరెన్స్ వేసుకుంటున్నాం కాబట్టి అది ఎట్లా సేఫ్. ఎందులోనైనా 6 air bags ఇస్తారు. అవును, కానీ మరీ ఎట్లా అంటే మనం చేతులతో ప్రెస్ చేయంగా కూడా చుట్టబోయేంత వీక్ ఉండదు బాడీ. ఇది అనిపిస్తుంది నాకు ఇప్పుడు మీరు చేసిన తర్వాత. నాకు అంతేమనిపించలేదు బ్రో. చాలా తిన్నగా అనిపించట్లేదా? తిన్ను ఉంది. ఇక్కడ మధ్యలో పార్ట్లో ఉంటుంది మీకు. కార్నర్స్ ఇంకా బ్యాక్ సైడ్ కొంచెం స్టిఫ్ గానే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ అంటే ఏ వెహికల్ అయినా అంతే బ్రో. మరీ ఇంకా కొంచెం
టాప్ రేటెడ్ వెహికల్స్ పోవాలంటే మీరు ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ కావాలి. ఆన్ రోడ్ ప్రైస్ డౌన్ పేమెంట్ ఈఎంఐ షేర్ చేసుకోరా? 25 మోడల్ కదా. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి నాకు ఈ వితౌట్ యాక్సెసరీస్ వచ్చేసి 11.55 పడింది. నేను డౌన్ పేమెంట్ పే చేయడమేమో 5.5 పే చేసా. ఓకే, మిగతాది లోన్ అమౌంట్కి వెళ్ళి. ఓకే, మిగతా ఒక 7 lakhs లోన్ వెళ్ళారు. 6.5 వెళ్ళారు. ఎస్టిమేటెడ్ ఈఎంఐ ఎంత వస్తుంది ఇప్పుడు నాకు? 17,000 చేంజ్ వస్తుంది. 5 years పెట్టారా? 3 years. 3 years. ఓకే, సో లోన్ తొందరగా క్లోజ్ చేసుకుందామని చెప్పేసి 3 years పెట్టాను. సో మీ ఉద్దేశం ఒక డీసెంట్ ఫ్యామిలీ సిటీలో నడుపుకోవడానికి కంఫర్టబుల్ వెహికల్ అంటే కొంచెం మీకు, నేను మెయిన్గా డ్రైవింగ్ సీట్లోనే ఎక్కువ కూర్చుంటా. ఈ కార్ నేను తప్పించి వేరే వాళ్ళు ఎవరు నడిపింది కాదు. సో నాకు కొంచెం డ్రైవింగ్ సీట్లోకి లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది నా హైట్కి. కానీ ఫ్యామిలీస్ అయితే కంఫర్టబుల్గానే ఉంది. ఇంకోటి ఏంటంటే నేను ఈ వెహికల్ తీసుకునేటప్పుడు ఓకే నార్మల్గా మీకు మిడిల్ ప్యాసింజర్కి హెడ్ రెస్ట్ రాకపోతే సెంటర్ ఆర్మ్ రెస్ట్ ఇస్తారు కదా. అవునవును, ఉంది కావచ్చు అని అనుకున్నాను. ఓకే, కానీ దీనికి లేదు. మిడిల్ హెడ్ రెస్ట్ లేదు, హెడ్ రెస్ట్ లేదు, ఆర్మ్ రెస్ట్ లేదు. నేను ఉందని అనుకున్నాను కానీ లాస్ట్ మూమెంట్లో వెహికల్ డెలివరీ అయిపోయిన తర్వాత చెక్ చేసుకుంటే రాలేదు. మళ్ళీ కోల్డ్ గ్లో బాక్స్ ఉందనుకున్నాను. మీరు నార్మల్గా i20 ఒకటి ఫేస్ లిఫ్ట్ పెట్టారు. అవును, లాంగ్ బ్యాక్ అనుకుంటా, సరిగ్గా ఐడియా లేదు. మీరు దాంట్లో కోల్డ్ గ్లో బాక్స్ చూపించినట్టు చూసాను నేను. కానీ దీనిలో చెక్ చేస్తే లేదు. 25 మోడల్కి తీసేశారు. ఇప్పుడు నేను వాళ్ళని అడిగితే లేదు సార్ మీది ఆగస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ కారు, ఈ న్యూ ట్రిమ్ వెహికల్స్కి తీసేసాము కోల్డ్ గ్లో బాక్స్ అని చెప్పేసి అన్నారు. మేజర్గా వచ్చేసి నాకు హుండై వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ కానీ చాలా తొందరగా వచ్చింది. వీళ్ళకే ఎందుకు వెళ్ళామంటే మాది క్రేటా వెహికల్ వాళ్ళ దగ్గర వేసుకున్నాం, ప్లస్ ఇంటికి దగ్గర మాకు ఒక 1.5 kilometers ఉంటుంది షోరూమ్. సో అది ఇంటి దగ్గర ఉన్నందుకు తీసుకున్నందుకు వాళ్ళు బాగా అడ్వాంటేజ్ తీసుకున్నారు. అడ్వాంటేజ్ తీసుకొని మేము ఎక్స్పెక్ట్ చేసినంత కాకుండా పెంచుకుంటే వెళ్ళారు. వాళ్ళు ఫస్ట్ 1135 అన్నారు, తర్వాత 1145 అన్నారు, తర్వాత మా మేనేజర్ ఒప్పుకోవట్లేదు, లాస్ట్ ఫైనల్ 1155 అని చెప్పేసి అని అన్నారు. ప్రైస్ ఎలా పెంచుతారు అలాగా? అంటే నేను మొత్తం అంటే అదేంటి సీట్ కవర్స్, ఫుల్ మ్యాటింగ్, మ్యాచ్, బేసిక్ యాక్సరీ కిట్ వస్తుంది కదా, అవన్నీ కలిపి 1135కి అడిగాను. వాళ్ళు 1135కి ఇస్తామని చెప్పేసి అన్నారు. బాడీ కవర్ ఒక్కటి కొనుక్కుంటే మనకు అయిపోతుంది. ఓకే, తర్వాత వాళ్ళ మేనేజర్ వాళ్ళు ఫస్ట్ ఒప్పుకున్నారు, సేల్స్ టీమ్ అనేది ఒప్పుకున్నది. తర్వాత మేము షోరూమ్కి వెళ్ళి బుకింగ్ అమౌంట్ పే చేసే గ్యాప్లో మా మేనేజర్ ఒప్పుకోవట్లేదు సార్ అని చెప్పేసి అనుకుంటూ అన్నారు. ఒక 2 days చూశాను. ఇక వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి మళ్ళీ వెళ్ళి అడిగితే వాళ్ళు మళ్ళీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ 11.4 చెప్పాడు, 11.445 చెప్పాడు. ఓకే అని చెప్పేసి అని మళ్ళీ వెళ్దామనేసరికి లేదు సార్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో కూడా ఇంత డిస్కౌంట్ ఎవరు ఇవ్వట్లేదు, ఏ డీలర్ ఇవ్వట్లేదు, మళ్ళీ వేరే డీలర్స్ మా మీద కంప్లైంట్ చేస్తారు ఇంత తక్కువకి ఇస్తే 11.55కి వచ్చేస్తుంది సార్ అని చెప్పేసి అన్నాడు. ఇంకా లాస్ట్కి కంపేర్ చేస్తే ప్రైస్ వేరే డీలర్లో కూడా అంతే ఉందా? ఇంకా నాకు హుండై నుంచి 1141కి ఫైనల్ చేశారు ఆల్రెడీ. కాకపోతే అది నాకు కాంటాక్ట్ అయిన పర్సన్ ఏమో లగ్డికబుల్ నుంచి, అవును, నియరెస్ట్ ఏమో ఈసీఎల్. ఓకే, సో ఇంకా నేను అడిగిన కలర్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా లేదన్నారు. నేను ఫస్ట్ అమెజాన్ గ్రే అనుకున్నాను. ఓకే, నేను అమెజాన్ గ్రేవ్ లైవ్లోకి వెళ్ళి చూశాను, నాకు దానికంటే ఇదే బెటర్ అనిపించింది. సో ఈ వెహికల్ వాళ్ళ దగ్గర కూడా రెడీ టు డెలివరీ ఉండే. ఓకే, కానీ ఇంకా ఇది ఇంటి దగ్గర కదా అని చెప్పేసి ఒక 5-10,000తో ఏముందని చెప్పేసి ఇంకా వీళ్ళ దగ్గరనే తీసుకున్నాను. కానీ ఆఫ్టర్ సేల్స్ బాగాలేదు, సేల్స్ బాగాలేదు, సర్వీస్ బాగాలేదు. నేను ఈ నెంబర్ రిజర్వేషన్ చేయించుకునేటప్పుడు మా ఆధార్ కార్డ్ అడ్రస్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాను. ఓకే, అయితే దాంట్లో ఇప్పుడు ఈ కార్ ఎక్స్షోరూమ్ ప్రైస్కి వీళ్ళు ఇచ్చిన ఎక్స్షోరూమ్ ప్రైస్కి 47,000 డిఫరెన్స్ ఉంది. ఓకే, ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందని చెప్పేసి ఆర్టీఓ ఆఫీస్లో పెద్ద గొడవ అయింది. వీళ్ళని అడిగాను, వీళ్ళని అడిగితే మీకు డిస్కౌంట్ ఇచ్చాను కదా సార్, అది ఎక్స్షోరూమ్ ప్రైస్లో కట్ చేసామని చెప్పేసి అన్నాడు. ఆ టాపిక్ అది నాకు ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయలేదు. మేము ఏదైతే డిస్కౌంట్ ఇస్తున్నామో అది మేము ఎక్స్షోరూమ్ ప్రైస్లో డిడక్ట్ చేస్తామని చెప్పేసి నాకేం ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదు. లాస్ట్గా అడిగితే అప్పుడు చెప్తున్నారు మేము ఎక్స్షోరూమ్ ప్రైస్లో డిడక్ట్ చేసామని చెప్పేసి అని. అక్కడ ఆర్టీఓ ఆఫీస్లో డిఫరెన్స్ అమౌంట్ పే చేయాలి అని చెప్పేసి అని అంటున్నారు. తర్వాత వీళ్ళని అడిగిన
ఇప్పుడు ఎక్స్ట్రా 47,000 డిఫరెన్స్ ఉంది కదా, ఎట్లా అని అంటే ఇంకో 6,000 మీరు పే చేయాల్సి వస్తుంది. దానికి ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంతో యాడ్ చేస్తే 6,000 చేంజ్ మీరు పే చేయాలి సార్, అది మీరు పే చేయండి, మేము కావాలంటే మీకు రీఫండ్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇక అదెందుకు అని చెప్పేసి ఇంకా మళ్ళీ వాళ్ళనే డైరెక్ట్ వచ్చి పే చేయమని చెప్పేసి అని అన్నా. నాకు అవసరం లేదు అంతా, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబల్ ఇంకా ఎక్కువనే పెట్టినా నేను, సో ఇది నాకు ఎక్స్ట్రా ఖర్చు అవసరం లేదు, మీరే చేసుకోండి అని చెప్పేసి అని అంటే, లేదంటే మీరు ఒక ఏజెంట్ త్రూ పోండి అని చెప్పేసి అని అన్నారు. ఇంకా లాస్ట్కి ఇక వాళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ నేను పే చేసి వాళ్ళ దగ్గర మళ్ళీ ఎందుకు తీసుకోండి అని చెప్పేసి ఇంకో ఒక ఏజెంట్ని పట్టుకొని ఏజెంట్ త్రూ. ఎంత తీసుకున్నాడు అతనైతే? అతను 2,000 తీసుకున్నాడు. యాక్చువల్గా దీనికి ఒక సొల్యూషన్ అంటే నేను రీసెంట్గానే తెలుసుకున్నా దీని గురించి. ఆ డీలర్ నుంచి ఒక లెటర్ ప్యాడ్ ఇస్తారంట, మేనేజర్ సైన్ చేసి టైప్ చేసి లెటర్ ప్యాడ్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే డిస్కౌంట్ ఇస్తున్నారో, సార్ మీరు ఇచ్చే డిస్కౌంట్ మేము ఎక్స్షోరూమ్ ప్రైస్లో తగ్గిస్తాము, మీకు ఇంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది, మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు దీని గురించి ఎవరైనా హైలైట్ చేసి మాట్లాడితే మీరు కవర్ చేయండి, అట్లా ఒక కస్టమర్కి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఆయన ప్రిపేర్ అయి ఉంటాడు. ఇప్పుడు నేను ఇది రిజర్వేషన్ కోసం వెళ్తే నాకు మళ్ళీ ఇప్పుడు అడిషనల్గా 6,500 చేంజ్ నాకు బొక్క పడేటట్టు ఉంది. ఇక అట్లా అని చెప్పేసి నేను ఇంకా ఏజెంట్ త్రోనే వెళ్ళాను. ఇంకా 2,000 అయిపోయింది. ఆ అమౌంట్ గురించి షోరూమ్ వాళ్ళని కాంటాక్ట్ అయినా, మీది అన్అఫీషియల్గా అయింది కదా సార్, మేము ఎందుకు పే చేస్తామని చెప్పేసాను. మొత్తానికి ఫ్యూజన్ ఉండే గవర్నమెంట్కి పే చేసే అమౌంటే పే చేస్తాము, మీరు ఈ థర్డ్ పార్టీ బ్రోకర్ అంటే ఇదంతా ఇల్లీగల్, ఇది దాన్ని మేము పే చేయం, మేము అసలు రెస్పాన్సిబులే కాదని చెప్పేసి అన్నారు. అదే ఫ్యూజన్ ఉండే బోయినపల్లి బ్రాంచ్ ఆఫ్టర్ సేల్స్ అండ్ సర్వీస్ వరస్ట్ బాగాలేదు బ్రో. ఇంకా సర్వీస్ విషయం దాకా అయితే రాలేదు, ఇది ఒక్కటి హీటింగ్ ఇష్యూ ఉందని చెప్పేసి అని అన్నాను, అది ఇంకా సెటిల్ చేయలేదు, అది ఫస్ట్ సర్వీస్కి వెళ్ళినప్పుడు చెక్ చేయమని చెప్పమని చెప్పేసి అని అన్నాడు. ఈ రివర్స్ గేర్ కూడా కొంచెం ఇష్యూ ఉంది, అది అన్ని టైమ్స్ కాదు, ఎప్పుడన్నా ఒక్కసారి బాగా హార్డ్ అనిపిస్తుంది రివర్స్ గేర్. బెటర్ ఇంకా మనం కోన్ సర్వీస్ లేకపోతే ఇంకో సర్వీస్ చూసుకుంది. హుండే మీరు లాస్ట్ టైం i20 స్పోర్ట్స్ వేరియంట్ అనుకో, అవును, అతను హుండే సర్వీస్కి సాటిస్ఫై అయ్యాడు. ఆ రివ్యూ కూడా చూసాను, ఆ రివ్యూ చూసిన తర్వాతనే నేను తీసుకున్నా. అది మైలేజ్ ఇష్యూ ఉంది అని చెప్పేసి అని అన్నాడు, కానీ నాకు మిగతా వెహికల్స్ అన్నీ అంతే ఉంటాయి అని చెప్పేసి అనిపించింది. మీకు మైలేజ్ విషయంలో ఓన్లీ సుజుకి వెహికల్ తప్పించి వేరే అన్నీ సిమిలర్గానే ఉంటాయి. కానీ సుజుకి అంటే నాకు ఎల్లబుద్ధి కాలేదు సుజుకిలో. నేను ఫ్రానెక్స్ చూసాను, ఫ్రానెక్స్ కూడా దీనికంటే కొంచెం పెద్ద క్యాబిన్, అది కూడా అది చూడడానికి కూడా బాగుంది, కాకపోతే 3 సిలిండర్ ఇంజన్ అని చెప్పేసి వెళ్ళలేదు. సో మొత్తానికి అయితే i20 అలా మన ఛానల్ చూసి పర్చేస్ చేశారు, బట్ ఫ్యూజన్ ఉండే ఇంటి దగ్గర అని ఒక రాంగ్ స్టెప్ లాగా అనుకోవచ్చు అంతే. బట్ టెన్షన్ లేకుండా ఉంటుంది. టాటా కార్స్ కూడా బాగాలేదు బ్రో. ఫస్ట్ కొంతమంది ఉన్నారు ఆ టీమ్ లీడ్ అని చెప్పేసి, సేల్స్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి, వాళ్ళు సరిగ్గా నాకు గైడెన్స్ ఇవ్వలేదు. ఇంత ఆన్ రోడ్ ప్రైస్లో దీంట్లో ఇంత % ఎక్స్ షోరూమ్ ఉంటుంది అట్లా గైడెన్స్ ఏమి ఇవ్వలేదు నాకు, అంటే కంప్లీట్ ఇన్ఫార్మ్ చేయలేదు ఇట్లాంటి థింగ్స్. సో దానివల్ల నాకు అడిషనల్గా ఇంత పడింది. ప్లస్ షోరూమ్ నుంచి అయితే షోరూమ్కున్న సర్వీస్ సెంటర్ ఒకటే దగ్గర ఉండదు, కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, సో దేని గురించి అయినా మనం షోరూమ్ వాళ్ళకి కాంటాక్ట్ అవుతాం, ఎందుకంటే మనకు సర్వీస్ సెంటర్లో ఎవరు తెలియదు. అవును, సో వాళ్ళకి కాల్ చేస్తే మీరు సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి చూపించండి అని చెప్పేసి అని అంటున్నారు. మొత్తానికి అయితే ఒకటి బ్రాంచ్ అయితే ఒక బ్యాడ్ నేమ్ అయింది ఫ్యూజన్ హుండాయికి. సో రివ్యూ ఇది మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను, ఏమేమి నేర్చుకున్నారు ఈ రివ్యూ నుంచి. అండ్ ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బోత్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ ఇస్తున్నాను, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా హైదరాబాద్లో నేను మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటే ఇలాగే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్. డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసేవాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోతుంది.